హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నీతిని గురించి, ఆశా నిగ్రహముడి గురించి చెప్పాడు. ఒక క్రైస్తవుడు ఫలించాలి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులో నాకు తెలియదు, కానీ నేను 50 ఏళ్ళ నుంచి క్రైస్తవుండి. క్రైస్తవుడు క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు ఫలిస్తాడు. ఫలించినప్పుడు ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వము, దీర్ఘశాంతము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము. నువ్వు యేసు ప్రభువు బిడ్డవు అన్నప్పుడు నీ ఆశ దురాశగా ఉండకూడదండి. డబ్బు కోసం యేసు ప్రభువు నమ్ముకునే వాళ్ళు ఉన్నారండి. పొగడ్తల కోసం క్రీస్తును నేను ఎరగనని చెప్పి బొంకే వాళ్ళు ఉన్నారండి. అయ్యో, వారికి శ్రమ. ఆశా నిగ్రహం కలిగి ఉండాలని బోధిస్తున్నాడు పౌలు. మీ ఆశలన్నీ ఏంటో చెప్పండి, మేము అన్నీ అయి తీరేటట్టు ప్రార్థన చేస్తామని చెప్తున్నారు ఇవాళ బోధకులు. అమ్మా, నీవు కోరినట్లు నీకు జరుగును గాక. నేను ఇంటికి వెళ్తాడికి నాకు పెద్ద గొలుసు కావాలి, బంగారపు గొలుసు. ఎగదామని కోరికలు. మా పక్కింటి ఆయన అస్తమానం నా మీద గొడవకు వస్తున్నారు. నేను వెళ్ళేటప్పటికి ఆయన పక్షవాతం వచ్చి కొట్టుకుంటా ఉండాలి. ప్రభువా, ఇదే నా ఆశ నాయన. ఏం ప్రార్థనలండి? నీ పొరుగువాడి కోసం ప్రార్థన చేయమంటే, శత్రువు కోసం ప్రార్థన చేయమంటే, ఇలాంటి బుద్ధి లేని ప్రార్థనలు, పనికిమాలిన ఆశలు. నో 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 నో, నీ ఆశ యేసయ్యలాగా ఉండాలి. ఏంటంటే మా ఆశ క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు ప్రేమ నాలో చూడాలి, పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ, ఆత్మలను సంపాదించాలనే ఆశ, దేవుణ్ణి మహిమపరచాలనే ఆశ. నాకు తెలియదండి, నేను మాత్రం ఈ 51 సంవత్సరం ప్రభు రక్షించిన తర్వాత ఒకటే ఆశ నాకు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా, ఏ మీటింగ్ పెట్టినా, ఏ టీవీ ఇచ్చినా, ప్రోగ్రామ్ ఇచ్చినా, ఒక మనిషిని ప్రభు దగ్గరికి రక్షించాలి, ఒక మనిషిని సిద్ధపరచాలి, పరిపూర్ణ చేయాలి, ప్రభు సాక్షులుగా నిలబెట్టాలి. అంతకు మించిన ఆశలు. మందిరాలు కట్టుకోవాలి, పెద్ద మందిరం కట్టాలి, నాదే పెద్ద మందిరం ఉండాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే మాకు మందిరాలు లేవు, అద్దె స్థలాల్లోనే జరుపుతున్నాం. మెడ్రాసులో చిన్న మందిరం మాత్రం ఉంది అంతే, ఎప్పుడో కట్టింది 20 ఏళ్ల క్రితం. అంతకు మించి మందిరాలు అన్ని ఊర్లో పెట్టేయచ్చు. నేను సభలో మీటింగులు, చర్చిలు పెట్టేయచ్చు, బ్రాంచ్లు పెట్టేయచ్చు. అది కాదు దేవుని ఉద్దేశం. ఏ సంఘంలో ఉంటేమయ్యా, యేసయ్య బిడ్డగా ఉండయ్యా. మీ సంఘానికి నువ్వు వెళ్ళి మా దీవెనకరంగా ఉండమ్మా. దేవుని వాక్యం ఇక్కడేను వెళ్ళి మీ సంఘంలో నీవు ఆశీర్వదించబడి ఇతరులకు మాదిరిగా ఉండు. దేవుని బిడ్డలు, దేవుని వాక్యం, దేవుని సొత్తు. నీకేంటి స్వార్థం ఇందులో? నిన్ను పిలిచిన వాడు దేవుడు. నువ్వు దేవుని కోసం బ్రతికితే ఆయన నామానికి మహిమ వస్తుంది. ఏంటి మీ ఆశలు? ఒకసారి కాగితంలో రాసి చూసుకోండి మీ ఆశలు ఏంటో. మీకే అసహ్యం వేస్తాయి. చిచి, ఇట్లాంటి చవకబారి ఆశలు నేను కలిగి ఉన్నాను, ఇట్లాంటి దురాశలు నేను కలిగి ఉన్నాను, ఇట్లాంటి లోకపాశలు నేను కలిగి ఉన్నాను. వాక్యం వింటుంటేనే అర్థమవుద్ది. లేకపోతే నువ్వు చాలా మంచివాడివి, చాలా మంచిదానివి. పౌలు గారి ప్రసంగం చాలా గట్టిగా ఉంటుందండి. మనిషి పొట్టుడే, నత్తుడే, కానీ వాక్యం అందిస్తుంటే ఎడపెడ దౌడలు వాయించినట్టు ఉండేది. అందుకే ఆయన ఫేమస్ అవ్వలా, అందుకే ఆయన చర్చిలు, బిల్డింగులు కట్టలా, ఆయన ఎవరు లెక్క చేయలే. తన్ని పంపించేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా. ఇందాకేంటో తీసుకొచ్చి నాకు శాలువాలు, పూల దండలు అన్నీ ఇచ్చారు చూడండి. అబ్బే, ఎక్కడ సన్మానం చేయలే. ఎక్కడో పుట్టుకుంటోడికి కాళ్ళు వేస్తే దండలు తీసుకొచ్చి దేవతలు దిగొచ్చారని చెప్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాయన మీకు దండం బాబు, నేను మీలాంటి నరుణ్ణే. మీరు నన్ను కాదు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తను ఆరాధించండి. నీ మనస్సాక్షి కదిలించబడని బోధను వినటం వల్ల నీకేం ప్రయోజనం అండి? మీ తప్పులు మీరు తెలుసుకోలేని చోట
దేవుని వాక్యం వింటున్నానికి గంటలు గంటలు ఉన్నప్పటికీ నీ హృదయానికి మార్పు కలగకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఏంటి ప్రయోజనం కదండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందు ఇస్తున్నాడు, జబ్బు తగ్గటం లేదు, మళ్ళీ వెళ్తావా? రెండోసారి వెళ్తావు, మూడోసారి వెళ్తావు, మళ్ళీ వెళ్తావా? ఇంకెళ్ళవు. ఇంకేం ప్రయోజనం? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ జబ్బేదో చెప్పకుండా మీ పక్కింటి ఆయనకి, మీ ఎదురింటి ఆయనకి, మీ తాతగారికి, మీ నాయనమ్మకి మందులు ఇచ్చి పంపించాడు అనుకోండి, మీరేమంటారు? అరే నా సంగతి చెప్పవయ్యా అని అడగరా? దేవుని వాక్యం వినటానికి వచ్చినప్పుడు మనం కాకమ్మ కథలు, అమెరికాలో ఏం జరిగింది, జపాన్లో ఏం జరిగింది, సైన్స్ ఏం చెప్తుంది, హిస్టరీ ఏం చెప్తుంది, ఇవన్నీ వినటానికి బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి, బోల్డ్ మీటింగ్స్ ఉన్నాయి, బోల్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తానికి ఏం కావాలి? మనం మీటింగ్లకు వచ్చిన వాళ్ళకి ఎవరి సంగతి కావాలి? నా సంగతి కావాలి. నేను మనుషుల ముందు ఎలా ఉన్నా, కానీ నా దేవుని ముందు నేను ఎలా ఉన్నానో తెలుసుకోవాలి. నా హృదయ రహస్యాలు బయటికి రావాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తి ఆశతో నీ వారిని ఆదుకోవాలని భయపడకు, దిగులు పడకు. నేను నీ చేయి పట్టుకుని నడిపించదను, నిన్ను విడువను, ఎడబాయనన్నా వాగ్దానముతో వారిని నింపు నాయన. మా దోషములను కలుగుటకే, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకే, మమ్మల్ని పరిశుద్ధపరచుటకే, మమ్మల్ని నీ రాజ్య వారసులుగా చేసుకున్నటకే కదా ఆ కలువరి సెలవులో మా కొరకు యాగమయ్యావే. వందనాలయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. నీవే నా దేవుడవయ్యా, నీవే నా ప్రభువయ్యా. నీ కోసమే బ్రతుకుతానయ్యా. నీ మీదైనా ఆశయ్యా, నీతోనే నా జీవితమయ్యా అని ఈరోజు ఎవరెవరు ప్రభుతో ఇక్కడ చెబుతున్నారో వారి ప్రార్థన ప్రభు వింటున్నాడని విశ్వసించండి. ఆయన చేతుల్లో చేయి పెట్టినప్పుడు విడిచిపెట్టిపోయేవాడు కాదు ఆయన. నా చేతిని నా 18 ఏళ్ళ యవ్వన కాలంలో ఆయన చేతికి అప్పగించాను. ఈ రోజు వరకు నన్ను నడిపిస్తున్నాడు నా యేసయ్య. హల్లెలూయా. నిన్ను నడిపిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. నేను పనికిరాని అనుకోవద్దు. నేనెందుకు పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని అనుకోవద్దు. నా జీవితాన్ని పాడు చేసుకోవాలని కుమిలిపోతూ కూర్చోవద్దు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడు, నూతన బలాన్ని, నూతన శక్తిని ఇచ్చేవాడు ఆయన. నీకు కొత్త రూపునిచ్చేవాడు, కొత్త హృదయం ఇచ్చేవాడు, కొత్త జీవితం ఇచ్చేవాడు. నీ యేసయ్య ఎంత గొప్పడో తెలుసుకో. ఆయన చేతుల్లో నిన్ను నీవు పెట్టుకో. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడయ్యా. ఏ గుండెల్లో నుంచి మూలుగులు వింటున్నావో వారిని ఆదుకో నాయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా.
కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా.